హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది రంజాన్ నెలలో సెకండ్ డే అనమాట. సో సెకండ్ డే రోజా సహరీ టైం అయితే అయిపోయింది. సో 4 అయింది. ఆల్రెడీ 3:30కే లేచాం, ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఆ తర్వాత కుకింగ్ చేసినవన్నీ కొంచెం వేడి చేసుకొని, మీకు తెలుసు కదా పప్పు ఆనపకాయ చేశాను. సో పప్పు ఆనపకాయ కాంబినేషన్లో గుడ్డు ఉక్కిరి చేశాను అన్నమాట. సో గుడ్డు పుల్టా ఏదో అంటారు తెలుగులో. సో గుడ్డు ఉక్కిరి సింపుల్గా వైట్ రైస్లో పప్పు ఆనపకాయ కూర గుడ్డు ఉక్కిరితో ఇప్పుడు సహరీ టైంకి సహరీ తినాలన్నమాట. సో ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. నా కోసం వాటర్ కూడా రెడీ చేస్తున్నాను. సో లైట్ కూలింగ్ తాగుతున్నాను అనమాట, ఎందుకంటే ఫుడ్ ఎక్కువసేపు పొట్టలో ఫుల్ఫిల్గా ఉండి ఆకలి వేయకుండా ఉంటుందంట చాలాసేపు వరకు. టిప్ ఇది, కావాలంటే వాడుకోవచ్చు మీరు. ఇది నా ప్లేట్, నా సహరీ ప్లేట్. సహరీలో కానీ నైట్ డిన్నర్లో కానీ పెరుగు మాత్రం తీసుకోవడం మర్చిపోకండి. అన్నమైనా లేదా లస్సీ అయినా ఏదో ఒక రూపంలో పెరుగు తీసుకోవాలి. ఆ తర్వాత టీ కూడా తాగేసాం. సో మా సహరీ అయితే కంప్లీట్ అయిపోయింది, టైం కూడా అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 5:30 దాటింది. ఇఫ్తియార్కి 1 అవర్ టైం ఉంది మ్యాక్సిమం. ఈ 1 అవర్లో నా కోసం ఇఫ్తియార్ రెడీ చేసుకోవాలి. సో కిచెన్లోకి వెళ్ళి ఇఫ్తియార్ రెడీ చేయాలి. నేను ప్రస్తుతానికి డిసైడ్ అయింది ఏంటంటే సేమియా ఉప్మా వండుదాం అనుకుంటున్నాను. సేమియాలో ఏంటంటే ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేస్తాను. నాకు న్యూట్రిషన్స్ చాలా మటుకు తెలుసు. సో అదే మీతో షేర్ చేస్తాను. ఓకే, సో వెళ్దామా కిచెన్లోకి? సేమియా ఉప్మా రెడీ చేద్దాం. ఆ తర్వాత అయితే కుకింగ్ చేయాలి. సో లెట్స్ గో ఫర్ కిచెన్ అండ్ ఇఫ్తియార్ రెడీ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఏంటంటే పోపులు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలిపేసి 1 గ్లాసు సేమియాకి 2 గ్లాసులు అయితే వాటర్ వేయాలి. సో వేసాను నేను. కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసాను అనమాట. పసుపు చాలామంది వేయరు, కానీ పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా. సో ఉత్తి పసుపు తినలేం కదా, సో తినగలిగే వాటిల్లో పసుపు కన్ఫర్మ్గా వేసుకోండి. ఓకే, సో ఇది పొంగొచ్చాక ఉడికాక ఇవన్నీ ఫ్లేవర్స్ కలవాలంటే 2-3 మినిట్స్ ఎక్కువ పొంగనివ్వాలి ఈ వాటర్ని బాగా. ప్యాన్ భర్నని బాబా హలానకే గిర్జాత. సో ఈ వాటర్ని బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత సేమియా వేసేద్దాం. ఓకే, టైం అయితే 6:10 అయింది. 6:20కి ఇఫ్తియార్ టైం అనమాట. సో టైం అయిపోతుంది, త్వరగా వండాలి. ఇక్కడైతే వాటర్ ఉడుకుతుంది. సో ఒక 2 మినిట్స్ ఆగి అప్పుడు సేమియా వేసేయాలి. సగం కూలింగ్ వాటర్, సగం నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ వేసుకుందాం. చల్లగా బాగుంటుంది కదా. సో ఇది ఆఫ్ నా కోసం తెచ్చుకున్నాను. లీటర్ బాటిల్ అనమాట, ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను. సో ఇది ఏంటంటే నాకు లెక్క ప్రకారం రోజుకి 3-4 బాటిల్స్ తాగాలి అని టార్గెట్ అనమాట. సో అందుకు ఇది కన్ఫర్మ్గా పర్చేస్ చేసుకోండి, మీకు కూడా తెలుస్తుంది లీటర్ తాగుతున్నానని. సో తెచ్చుకుంటే మంచిది. సో ఇప్పుడు వాటర్ తాగుతున్నాను, అదే టైం అస్సలు కూలింగ్ వాటర్లో మరీ అంత కూలింగ్ కాకుండా ఇందులో నా ఫేవరెట్ స్ట్రా డ్రింక్ రెడీ అయిపోయింది. స్టార్టింగ్ ఖర్జూరం తిని ఈ వాటర్ తాగాలి. ఓకే, సబ్జా వాటర్ అనమాట. స్టార్టింగ్ ఇది తాగి అప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలి. సేమియా ఉప్మా, నాకు సేమియా ఉప్మా చాలా ఇష్టం, నిజంగా చాలా ఇష్టం నాకు, అందుకే చేసుకుంటున్నాను. ఓకే, నా కోసం సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు ఆడుతున్నారు, కొంచెం నాయిస్ వస్తుంది, సారీ. నా కోసం సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. సబ్జా వాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఖర్జూరం పెట్టుకుంటే ఇంకా టైం కూడా అయిపోయింది. 6:15. మీకు టైం చూపిస్తాను. 6:15 కదా, 6:21కి ఇఫ్తియార్ టైము. సో గొంతు బాగాలేదు ఏమనుకోదు. నాకు సేమియా ఉప్మా చాలా ఇష్టం. సేమియా ఉప్మా అంటే నాకు ఇష్టమో అందుకే చేసుకుంటున్నాను. కొంచెమే ఆయిల్తో ఎమ్మీగా చేసుకుంటున్నాను. మీకు చూపిస్తాను ప్లేట్లో వేసుకుని. ఇఫ్తియార్ టైం అయిపోతుంది. సో నమాజ్ చదువుకొని మిమ్మల్ని కలుస్తాను. సేమియా ఉప్మా క్లిప్ కూడా తీసి షేర్ చేస్తాను. ఓకే, బాయ్. సేమియా ఉప్మా అయితే దగ్గరికి వచ్చేసింది, అయిపోవస్తుంది అనమాట. నేను నా కోసం ఇఫ్తియార్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి, సేమియా విడివిడిగా అవ్వాలన్నమాట. సో దీనికి ఒక 2 మినిట్స్ టైం ఇవ్వాలి. సో ఇఫ్తియార్ టైం అయితే 6:20 అయిపోతుంది. 6:21కి కరెక్ట్ టైము. సో ఇప్పుడు నేను వెళ్ళి వజు చేసుకొని వచ్చేటప్పటికి ఆ టైం అయిపోద్ది. సో నేను ఖర్జూరం పెట్టుకున్నాను. 2-3 వరకు తినొచ్చు, పర్లేదు. సో ఫస్ట్ తినాల్సింది ఖర్జూరమే కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఖర్జూరం స్టార్టింగ్ తినాలి, ఫాస్టింగ్ ఎప్పుడున్నా సరే. సో ఇదేంటంటే సబ్జా వాటర్, మీ అందరికీ తెలుసు కదా. సబ్జా వాటర్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను అనమాట. సో ఇది సబ్జా వాటర్. నా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉంది. ముందు ఖర్జూరం తిన్నాక ఆ తర్వాత ఈ వాటర్ తాగేసి నమాజ్ చదువుకొని అప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నాం. ఓకే, నమాజ్ చదువుకొని మిమ్మల్ని కలుస్తాను. ఓకే, టైం అయిపోయింది.
సేమియా ఉప్మా తిందాం. లైట్గా వేడిగానే ఉంది, ఏమైతే పావు తక్కువ వేడైంది. సో ప్లేట్ కూడా రెడీ. సో సేమియా ఉప్మా సర్వ్ చేసుకుందాం. ఓకే, నా బ్రేక్ఫాస్ట్, ఇఫ్తియార్ బ్రేక్ఫాస్ట్. నా డిన్నర్ కూడా ఇదే. ఇప్పుడు నేను దీనికంటే ఇంకా డిన్నర్ తినను. సో ఇదే నా డిన్నర్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే 7 అలాగే అయిపోయింది. సో నార్మల్గానే నేను 7 వరకు ఫుడ్ తింటున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా సో ఎలాగ సేమియాలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అయితే సేమియా చాలాసేపు వరకు మనకు అరగదు. సో కవర్ అయిపోద్ది. సో వాటర్ కూడా ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి తర్వాత వాటర్ తాగే పని ఉంది. నైట్ పడుకునే వరకు అట్లీస్ట్ 10:30, 11 వరకు వాటర్ తాగాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. సో ప్రస్తుతానికి అయితే సేమియా ఉప్మా తిందాం. రెడీగా ఉంది, గోరువెచ్చగా ఉందన్నమాట. మరీ వేడిగా ఉన్నా తినలేం. గోరువెచ్చగా ఉన్నప్పుడు స్పూన్తో, ఈ ఫోర్క్తో ఇలా నూడిల్స్లా తీసుకొని తింటే యమ్మీగా బాగుంటుంది. సో లెట్స్ గో.